ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసుకొని మనం డావెన్సీ రిజాల్వ్ అని సెర్చ్ చేసుకుందాం. తర్వాత మనకి ఫస్ట్ గా డావెన్సీ వెబ్సైట్ వస్తుంది లింక్, దాన్ని క్లిక్ చేసి మనం ఓపెన్ చేసుకుందాం. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అనేది ఉంటది. ఫ్రీ డౌన్లోడ్ ఏంటంటే మనం ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఫ్రీ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బై ఆన్లైన్ ఏంటంటే కొత్తగా డావెన్సీని కొనే వాళ్ళు ఇక్కడ నుంచి క్లిక్ చేయొచ్చు. మనకాడ ఆల్రెడీ కీ ఉంది కాబట్టి ఫ్రీ డౌన్లోడ్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనం ఫ్రీ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని క్లిక్ చేస్తాం. అదే రైట్ సైడ్ స్టూడియో వర్షన్ ఏంటంటే ఆల్రెడీ కీ ఉండే వాళ్ళు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. నా కాడ ఆల్రెడీ కీ ఉంది కాబట్టి నేను మ్యాక్ ఓఎస్ ని క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి కింద రిజిస్టర్ అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి థ్యాంక్ యూ పేజ్ అనేది వచ్చి డౌన్లోడ్ అయిపోతుంది. వన్స్ డౌన్లోడ్ అయినాక ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్ ని డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేస్తే మనకి ఇలా డావెన్సీ పాపప్ అనేది రావడం జరుగుతుంది. దీనిలో మనకి ఇన్స్టాల్ రిజాల్వ్ 19 అనేది క్లిక్ చేసుకుంటే తర్వాత మనకి ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. వన్స్ డావెన్సీని ఇన్స్టాల్ అయిన తర్వాత డెస్క్టాప్ లో పోయి డావెన్సీని ఓపెన్ చేసుకుంటే మనకి ఓపెన్ అయిపోతుంది.